డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నవంబర్ 4వ తారీఖు వైకుంఠ చతుర్దశి అంటాము. మిడ్ నైట్ సమయంలో పాసిబిలిటీ ఉంటే హరిహర పూజ అంటాము. మీరు చెయ్యగలిగితే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ అభివృద్ధి నవ్వుకుంటూ మీ గృహంలోకి అష్టధనలక్ష్ములు వచ్చి మీ అందరినీ ఆశీర్వదిస్తారు అని చెప్పడంలో అనుమానమే లేదు. మేనిఫెస్టేషన్కి ఈ వైకుంఠ చతుర్దశికి ఓ మై గాడ్ మేజర్ కనెక్షన్ ఉంది. వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాల ద్వారా. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు అండగా, తోడుగా, నీడిగా ఉంటుంది. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారండి డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ లీడర్, గ్లోబల్ ఆథర్. ఎవరో మీకు ఇప్పటికి బాగా అర్థం అయ్యి ఉంటుంది. నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, కానీ చెప్పాల్సి వస్తుంది. శ్రీ విశ్వగురువు గారు, వైబ్రేట్ శ్రీ వంశీ గారు మనతో ఉన్నారు. కార్తీక మాసం గురించి, ఈ తులసి వివాహం గురించి ఒక్కసారి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. ఆత్మ నమస్కార్. కార్తీక మాసం అంటేనే ప్రతిరోజు ఒక పవిత్రమైన రోజు. నిజంగా ఆ రోజు చేస్తే మనకు నిజంగా రేపు వెళ్ళిన తర్వాత కూడా మోక్షం లభిస్తుంది అని అంటారు. ఈ రోజు మనం నవంబర్ 4వ తేదీ, మీరు అన్నారు ఇందాక వైకుంఠ చతుర్దశి అని. నిజంగా ఆ రోజు కన్నా పూజిస్తే ఆ శివాశీసులు పుష్కలంగా ఉంటాయి. తర్వాత లక్ష్మీ కటాక్షం ఎక్కువ ఉంటుంది. అష్టలక్ష్మి అందరూ ఒక్కచోట ఏకమై మన ఇంటికి రావాలి అంటే ఎలా చేయాలి? దీనికి మేనిఫెస్టేషన్ కి సంబంధం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం ఐం క్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్. నవంబర్ 4వ తారీఖు హరిహర పూజ అంటాము, వైకుంఠ చతుర్దశి అంటాము. అంటే శ్రీ మహావిష్ణువుని మరియు మహాశివుడిని కలిపి పూజిస్తారు అని కూడా చెప్పొచ్చు. అండ్ స్క్రిప్చర్స్లో లిఖించబడి ఉన్నది, హిందూ కాస్మాలజీలో లిఖించబడి ఉన్నది, వారణాసిలో వైకుంఠ చతుర్దశి నాడు శ్రీ మహావిష్ణువు మహాశివుడికి 1000 కమలాలతో పూజ చేశారు. శ్రీ మహావిష్ణువు 1000 కమలాలతో మహాశివుడికి పూజ చేస్తే అప్పుడు మహాశివుడు ఆ ప్రేయర్స్కి సంతోషించి సుదర్శన చక్రాన్ని మహావిష్ణువుకి ప్రసాదించారు అని ఒక స్టోరీ మనకుంది స్క్రిప్చర్స్లో. జనరల్గా మనం మహావిష్ణువుకి తులసి లీవ్స్ ఆఫర్ చేస్తాము, మహాశివుడికి బిల్వపత్రాలు ఆఫర్ చేస్తాము. ఈ వైకుంఠ చతుర్దశి నాడు ఎక్స్చేంజ్ అవుతుంది. అంటే మహాశివుడికి తులసి దళాలతో పూజ చెయ్యాలి, శ్రీ మహావిష్ణువుకి బిల్వపత్రాలతో పూజ చేస్తే ఐఎమ్ టెల్లింగ్ యూ గ్రేట్ రిజల్ట్. జనరల్గా కార్తీక మాసంలో తెల్లవారుజామున పూజ చేస్తాము, సంధ్యా సమయంలో పూజ చేస్తాము. ఇట్స్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. ముఖ్యంగా వైకుంఠ చతుర్దశి నాడు నవంబర్ 4వ తారీఖు మిడ్ నైట్కి దగ్గరలో, నియర్ మిడ్ నైట్, లేట్ నైట్స్లో మీరు చక్కగా ధూపం, దీపం, నైవేద్యం పెట్టి మహాశివుడికి మరియు మహావిష్ణువుకి పూజ ఆఫర్ చేయగలిగితే, శ్రీ మహావిష్ణువుకి బిల్వపత్రాలతో, మహాశివుడికి తులసీ దళాలతో, వీలైతే కమలం, లోటస్ ఫ్లవర్స్ ఉంటే ఆఫర్ చేసి ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని 108 టైమ్స్ చాంటింగ్ చేయగలిగితే, ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని 108 టైమ్స్ చాంటింగ్ చేయగలిగితే, మృత్యుంజయ మంత్రాన్ని 11 టైమ్స్ చాంటింగ్ చేయగలిగితే పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. మేజర్ బ్లెస్సింగ్స్ అందరికీ ఇచ్చేది మహాశివుడే. మేజర్ కర్మాస్ని సార్ట్ అవుట్ చేసి బయటికి పంపించేది, పటాపంచలు చేసేది కూడా మహాశివుడే. హీఈస్ ద డిస్ట్రాయర్. గ్రేట్ ఎనర్జీ. ఇది మీరు పాసిబిలిటీ ఉంటే కాస్త మిడ్ నైట్ లేచి స్నానమాచరించి ఆ లేట్ నైట్ 11:30 తర్వాత నియర్ టు 12 ఆ మిడ్ నైట్ సమయంలో ఒక దీపం పెట్టి ప్రసాదం ఏదైనా ఆఫర్ చేసి మహాశివుడికి ఓం నమో నారాయణ 108 టైమ్స్, ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం 108 టైమ్స్, మృత్యుంజయ మంత్రం 11 టైమ్స్ చాంటింగ్ చేస్తే ఐఎమ్ టెల్లింగ్ యూ గ్రేట్ రిజల్ట్.
శ్రీ మహావిష్ణువే మహేశ్వరుడికి శివుడికి ఆ రోజు వారణాసిలో 1000 కమలాలతో పూజ చేస్తే కానీ సుదర్శన చక్రం లభ్యం అవ్వలేదు. మీరు నేను ఎంత మానవ మాత్రం, ఉఫ్ అంటే ఆరిపోయే ప్రాణాలు. మనకే అలాంటి ఆశీర్వాదం పొందాలి అంటే ఆ రోజు పట్టుకోండి. అండ్ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ November 5 అరుణోదయం అంటాం. అరుణోదయం అంటే సూర్యుడు ముందు వచ్చేది అరుణుడు. సూర్య భగవానుడు ఇలా ప్రత్యక్షం అయ్యే ముందు రెడ్ కలర్ ఇలా వస్తుందా అరుణుడు అంటాం. ఆ సమయంలో లేచి మహాశివుడికి పంచామృతాలతోని అభిషేకం చేసి ఓం నమఃశివాయ మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ తులసి దళం మరియు బిల్వపత్రం కూడా అభిషేకం తర్వాత మహాశివుడికి ఆఫర్ చేయాలి. ఎప్పుడు November 5వ తారీఖు తెల్లవారుజామున అరుణ సమయం అంటే సూర్యుడు వచ్చే ముందు. అప్పుడు కంప్లీట్గా వైకుంఠ చతుర్దశి సాధన కంప్లీట్ అవుతుంది. మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి 1000 ఏనుగుల బలం యాడ్ అయిన అవుతుంది. పంచభూతాలు అద్భుతంగా మీకు అనుకూలిస్తాయి. నవగ్రహాలు మీ మీద పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే అమ్మవారు కాలు ధూళి కింద ఉన్నాయి నవగ్రహాలన్నీ కూడా. ఆ మహాశివుడే ఓకే అనేస్తే ఆ పార్వతీ తల్లి ఏం చేస్తుంది? సంపూర్ణ బ్లెస్సింగ్స్ ఇస్తాయి. అష్టధనలక్ష్ములు అలా నవ్వుకుంటూ గృహంలోకి మీ ఇంట్లోకి వస్తారని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, సంవత్సరానికి 365 రోజులు, 365 రోజుల్ని మనం ఫిల్టర్ చేసి జల్లెడు పట్టి ది బెస్ట్ డేస్ని మనం ఛానలైజ్ చేయగలిగితే కార్తీక మాసమే. లిఖించబడి ఉన్నది కార్తీక మాసానికి సరి అయిన మాసము లేదు, గంగాజలానికి సరి అయిన తీర్థము లేదు. ఈ 30 రోజులు పట్టుకోండి, ది బెస్ట్ లైఫ్. బట్ ధర్మాన్ని ఫాలో అవ్వాలా, న్యాయంగా ఉండాలా, కర్మయోగులుగా మన పని మనం చేయాలా. మానవులం ధూపం దీపం నైవేద్యం పెట్టిన ఇంట్లో కూర్చొని లక్ష్మీదేవి మేడ మీద నుంచి రావడానికి ఇది సినిమా కాదు, జీవితం. కర్మయోగులుగా మన పని మనం చేయాలి. ఇమ్మీడియట్గా మీకు సంపూర్ణ శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే, మహాశివుడి యొక్క ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే కామెంట్స్లో ఓం నమో నారాయణ అని టైప్ చేయండి, ఓం నమః శివాయ రక్ష అని టైప్ చేయండి, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. చాలామంది సఫర్ అవుతున్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి మన అనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, నిజంగా మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం పొందాలి అనుకుంటే, శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ ఆశీర్వాదం పొందాలి అనుకుంటే, అష్టధనలక్ష్ముల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం పొందాలి అనుకుంటే 2 నిమిషాలు ఓపికతో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. ఏంటి అప్డేట్ అంటే, December 21వ తారీఖు హైదరాబాద్లో ఒక ఫుల్ డే మీరు నేను జర్నీ చేయబోతా ఉన్నాం. మేజర్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ధన బ్రహ్మాస్మి లైవ్ సొలిస్టీస్ వెల్త్ యాక్టివేషన్ అని చెప్పి పెద్ద దైవ కార్యక్రమం. మేనిఫెస్టేషన్ సంబంధించి మేజర్ హిడెన్ సీక్రెట్స్ రివ్యూలు చేయబోతా ఉన్నాం. సో ఓపిక వహించి 2 నిమిషాలు కేటాయించి లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. కలుద్దాం. సో వంశీ గారు, మీరు ఇందాక చెప్పారు, మనం కూడా అనుకున్నాం, బట్ వ్యూయర్స్ అందరు వెయిట్ చేస్తూ ఉంటారు, ఏట్ ఆ ప్రోగ్రామ్, దాని విషయాలు ఏంటి అని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటారు. ఒక్కసారి ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్. ష్యూర్ మా, ప్రోగ్రామ్ అనే కన్నా భగవంతుడి యొక్క ఆశీర్వాదం అని చెప్పాలి, ఖచ్చితంగా విశ్వం యొక్క ఆజ్ఞ అని చెప్పాలి, లోక కళ్యాణం కొరకని కూడా చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో December 21వ తారీఖు ఆదివారం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ను డిజైన్ చేయడం జరిగింది. అది దైవ కార్యక్రమము. పేరేంటంటే ధన బ్రహ్మాస్మి లైవ్ సొలిస్టీస్ వెల్త్ యాక్టివేషన్ అని చెప్పి హై మాస్టరీ క్లాస్. ఓపెన్ గా చెప్తా ఉన్నా, భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటేనే ఆ December 21వ తారీఖున ఒక చిన్న ప్లాట్ఫామ్ దొరుకుతుంది మనకి. ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదం ఉంటేనే, ఏదో పుణ్య ఫలితము పుణ్య కార్యక్రమం యొక్క ఫలితము రాసి పెట్టి ఉంటే, నోకలు ఉంటే చిన్న ప్లేస్ దొరుకుతుంది ఆ ప్రోగ్రాంలో అని చెప్పడానికి అనుమానం లేదు. ఎందుకంటే వైబ్రెంట్ శ్రీ వంశీ గారు అక్కడ మాట్లాడట్లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారి మాట. ఆ తర్వాత ఒక రోజంతా కంటికి కనిపించిన విశ్వజ్ఞానం ఫ్లో అవుతుంది అంటే ఆ మహాశివుడు అమ్మవారి యొక్క శక్తి, మేము చేస్తున్న సాధన శక్తి నాలుగు మీదకి వచ్చి మాట ఇస్తే గానీ మాకు మాట రాదు అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. వన్ ఆఫ్ ద లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు, హై ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. స్పిరిచువల్ రెమెడీస్, మేనిఫెస్టేషన్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, లైవ్ లో మెడిటేషన్స్, ఆరా క్లెన్జింగ్, డివైన్ క్లెన్జింగ్, మేజర్ ఇన్ఫర్మేషన్ మాట్లాడబోతా ఉన్నాం. ఒక వెల్త్ ని ఎలా అట్రాక్ట్ చేయాలని ఒక ఫ్రేమ్ వర్క్, పంచభూతాస్ యాక్టివేషన్, నవగ్రహాస్ యాక్టివేషన్, చెడు కర్మల్ని పటాపంచలు చేసుకునే మంత్రాస్ ఏమున్నాయి, సాధనాస్ ఏమున్నాయి, మెడిటేషన్స్ ఏమున్నాయి, స్విచ్ వర్డ్స్ ఏమున్నాయి, దానికి సంబంధించిన ఆస్ట్రో రెమెడీస్ ఏమున్నాయి, వాస్తు రెమెడీస్ ఏమున్నాయి, న్యూమరాలజీ రెమెడీస్ ఏమున్నాయి, క్వాంటమ్ ఫిజిక్స్ ఏంటి, మెటాఫిజిక్స్ ఏంటి, అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి. జనరల్గా లా ఆఫ్ అట్రాక్షన్ విజువలైజేషన్ మీరు వింటూ ఉంటారు.
దట్స్ నాట్ ఓన్లీ ద యూనివర్సల్ సబ్జెక్ట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. యూనివర్స్ కి సంబంధించి టోటల్ 12 లాస్ ఉన్నాయి. అందులో 4వ లా ఆఫ్ అట్రాక్షన్. అలానే విజువలైజేషన్ అనేది ఒక లా. అంతేగాని అదే హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ అంటే నో. ద హోల్ 12 యూనివర్సల్ లాస్ ని డీకోడ్ చేయబోతా ఉన్నాం. ఒక దరిద్రుడు ఎలా ధనవంతుడు అవ్వచ్చు? చాలా మందికి డబ్బులు ఉంటుంది, మనశ్శాంతి లేదు, అక్కడ సొల్యూషన్. ఎటువంటి ఛాలెంజెస్ కైనా వన్ టైం డివైన్ సొల్యూషన్, వన్ స్టాప్ డివైన్ సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే ధన బ్రహ్మాస్మి లైవ్. ఒక దరిద్రుడు ధనవంతుడిగా మారచ్చు. ఒక మిలీనియర్ మైండ్ సెట్ ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు? ఓకే, పంచభూతాస్తో ఎలా మమేకం అవ్వాలి? వీఆర్ డీకోడింగ్ దేర్. నవగ్రహాస్తో ఎలా మమేకం అవ్వాలి? కులదైవం ఎవరు? కులదైవం యొక్క శక్తి ఎలా పొందాలి? వీఆర్ డీకోడింగ్ దేర్. పితృదేవతల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం ఎలా పొందాలి? వీఆర్ డీకోడింగ్ దేర్. ఒక మానవుడికి A to Z ఏదైతే అవసరమో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, ఫిజికల్ లైఫ్లో, మెంటల్ లైఫ్లో, ఎమోషనల్ లైఫ్లో, ఫినాన్షియల్ లైఫ్లో, స్పిరిచువల్ లైఫ్లో, దిస్ ఈస్ ద గోల్. ఈ 5 లైఫ్స్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఒక మానవుడికి ఏమేమి అవసరమో A to Z డీకోడ్ చేయబోతా ఉన్నాం. ఏమి చెప్పినా ప్రోగ్రామ్ కొరకు తక్కువే. ఎందుకంటే అది భగవంతుడి ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ. నేను డిసైడ్ అవ్వలే. డిసెంబర్ 21కి ఒక లెక్క ఉంది, ఒక శక్తి ఉంది. డిసెంబర్ 12వ నెల 1 + 2 = 3. 3 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్. 21వ తారీఖు 2 + 1 3 యూనివర్సల్ నెంబర్. 2025వ సంవత్సరం 2 + 0 + 2 + 5 = 9. 9 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్. ఆ రోజే ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి చాలా పెద్ద కథ ఉంది బ్యాక్ ఎండ్లో. ఎవరైతే లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నారో, ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అవ్వాలనుకుంటున్నారో, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, శ్రీ సంపదలు, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ అభివృద్ధిని గృహంలోకి ఆహ్వానిద్దాం అనుకుంటున్నారో, దట్ ఈస్ ద డే. మేజర్ హిడెన్ సీక్రెట్స్ ని రివ్యూల్ చేయబోతా ఉన్నాం. మంత్రశాస్త్రం అనండి, తంత్రశాస్త్రం అనండి, యంత్రశాస్త్రం అనండి, వాస్తుశాస్త్రం అనండి, సైన్స్ పరంగా చూసుకుంటే క్వాంటమ్ ఫిజిక్స్ అనండి, మెటాఫిజిక్స్ అనండి, డివైన్ సైన్స్ అనండి, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ సబ్జెక్ట్ అనండి. ఎవరికైతే లైఫ్లో హైట్స్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జెండర్, టాప్ నాచ్ సీక్రెట్స్ ఓపెన్గా చెప్తా ఉన్నా. ఇప్పటి వరకు భూప్రపంచం మీద ఆ టాపిక్స్ని ఎవరు టచ్ చేసి ఉండరు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. అది మాట్లాడబోతా ఉన్నాం. మేము చేసిన సాధనకి మాకు భగవంతుడు ఇచ్చిన శక్తి, జ్ఞానము మాతో ఉంచుకుంటే కరెక్ట్ కాదు, ప్రపంచానికి పంచేయాలనే ముఖ్య ఉద్దేశంతో భగవంతుడి యొక్క ఆశీర్వాదం మేరకు, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు ఈ దైవ కార్యక్రమం జనాలలోకి రాబోతా ఉంది డిసెంబర్ 21వ తారీఖు. అండ్ అలానే ఇమ్మీడియట్ గా November 10th మనం ఒక 7 days ఆన్లైన్ వర్క్ షాప్ కూడా కండక్ట్ చేస్తాం. November 10th అది కంప్లీట్ జూమ్ కాల్లో ఉండిపోతుంది. అదండి, విన్నారు కదా, వంశీ గారు ఎక్కడ బ్రీత్ తీసుకోకుండా ఏమంటారు అనర్గళంగా చెప్పారు. అంటే ఎంత కాన్ఫిడెన్స్ తో చెప్పారో నిజంగా వినే వాళ్ళకు మనకు లైవ్ లో అర్థం అవుతుంది. లోక కళ్యాణం కోసం నిజంగా ఆ భగవంతుడే సాక్షాత్తు వంశీ గారి నోట్తో పలుకులు తప్పితే ఇవి నా మాటలు కాదు అని క్లియర్ గా చెప్తున్నారు. మానవ జన్మ ఎత్తిన తర్వాత సుఖపడిన వాళ్ళు ఎవరు లేరు. డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదు. డబ్బు లేదు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, డబ్బున్న మనశ్శాంతి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆరోగ్య సమస్యలతో, కుటుంబ కలహాలతో రకరకాలుగా సతమతమవుతూ జీవితం ఏంటా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వంశీ గారు చెప్పిన దానికి మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ లైఫ్ సూపర్ గా ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వంశీ. నమస్కారం.